ఓం శాంతి 19/11/1979 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బేహద్దు వానప్రస్థి అంటే నిరంతరం ఏకాంతంలో సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి యొక్క భాగ్యాన్ని గుణగానం చేస్తున్నారు. బాబా పిల్లల యొక్క భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖలను చూసి హర్షిస్తూ ఉన్నారు. భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖల్లో విశేషంగా ఏమేం విషయాలు చూస్తారో తెలుసా? ముఖ్య విషయం తిథి అనగా తారీఖు, సమయము, విశేష గ్రహం, కులం, ధర్మం, సంపద, సంబంధము మరియు వృత్తి గురించి చూస్తారు. ఈ అన్ని విషయాలలోనూ భాగ్యాన్ని చూస్తారు. మీ అందరికీ మీ యొక్క అన్ని విషయాలు బాగా తెలుసా? మీ అందరి తిథి తారీఖు ఏది? ఈనాటి వరకు కూడా భాగ్యాన్ని జన్మించిన తారీఖుతో లేదా రాశి ఆధారంగా చూస్తారు. అయితే మీ అందరి రాశి మరియు తారీఖు ఏది? మీ అందరి జన్మతిథి ఏది? మీరందరూ అవతరించారా? బ్రాహ్మణులు ఎప్పుడు అవతరించారు? బాబా యొక్క అవతరణ తారీఖు ఏదైతే ఉందో మీ అందరిది కూడా అదే తారీఖే. బాబా అవతరించిన తారీఖే ఆది రత్నాలు జన్మించిన తారీఖు. ఏ సమయం? ఈ సంగమ యుగమా, బ్రహ్మ ముహూర్త సమయమా? కనుక మీ అందరి యొక్క జన్మ సమయం బ్రహ్మ ముహూర్తం. మరియు రాశి ఏమిటి? లౌకికంలో భిన్న భిన్న రాశులను చూపించారు, కానీ బాబా రాశియే మీ అందరి రాశి. బాబా విశ్వ కళ్యాణకారి, ఇదే మీ అందరి రాశి. ఈ రాశిలో బాబా సమాన గుణాలన్నీ నిండి ఉన్నాయి. మరియు దశ కూడా గురువారం యొక్క దశ. కులం కూడా సర్వశ్రేష్టం. డైరెక్ట్ ఈశ్వరీయ కులానికి చెందినవారు. మీది ఈశ్వరీయ కులం. మీ పొజిషన్ మాస్టర్ సర్వశక్తివాన్. సంపద తరగనిది మరియు అవినాశీ సంపద. ధర్మము పిలక బ్రాహ్మణులు. బుద్ధి లైను విశాలము మరియు త్రికాలదర్శి. మరి ఇప్పుడు ఆలోచించండి, ఇంతకంటే అధిక శ్రేష్ఠ భాగ్య రేఖలు ఎవరికైనా ఉంటాయా? కర్మ రేఖలు నిరంతరము కర్మయోగి, సహజయోగి, రాజయోగి. ఈ రేఖలన్నీ బాబా స్పష్టంగా గీశారు. భాగ్య సితారాలు, కిరీటం మరియు సింహాసనం కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకంటే శ్రేష్ఠ భాగ్యం ఇంకేం ఉంటుంది? ఈరోజు బాప్దాదా సదా సర్వ భాగ్యాలను చూస్తున్నారు. బాబా ఎలాగైతే భాగ్యాలన్నింటినీ చూసి హర్షిస్తున్నారో అలాగే మీరందరూ కూడా స్వయం యొక్క భాగ్యాన్ని చూసుకొని హర్షిస్తూ ఉన్నారా? చిన్న చిన్న విషయాలలో భాగ్యాన్ని మర్చిపోవడం లేదు కదా. ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఏమిటి? భక్తులకు మీరేం చెప్తారు? పూజలు మొదలైనవి బొమ్మలాట అని. బొమ్మల పూజ, బొమ్మలాట అని అనగా జన్మనిస్తారు, అలంకరిస్తారు, పూజిస్తారు, తిరిగి ముంచేస్తారు. దీనిని మీరు బొమ్మల పూజ లేదా బొమ్మలాట అని అంటారు. అదేవిధంగా మాస్టర్ భాగ్య విధాత పిల్లలు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల యొక్క బొమ్మలాట చాలా ఆడుతున్నారు. అవి వాస్తవిక విషయాలు కావు, కానీ కర్మల ఖాతాను పూర్తి చేయడానికి లేదా ధారణలకు పరీక్ష పెట్టడానికి లేదా మీ స్థితిని పరిశీలించటానికి ఈ విషయాలు జీవితంలో క్రొత్త క్రొత్త రూపాల్లో వస్తూ ఉంటాయి. ఇవి నిర్జీవ విషయాలు, ప్రాణం లేనివి, వికార విషయాలు. కానీ ఇలాంటివి ఎదురుగా వచ్చినప్పుడు జడమూర్తుల్లో ప్రాణము నింపినట్లుగా వీటిని కూడా చాలా విస్తారం చేస్తున్నారు. ఒక్కోసారి ఈర్ష్య అనే బొమ్మ, ఒక్కొక్కసారి అహంకారం అనే బొమ్మ, ఒక్కొక్కసారి అనుమానము మరియు క్రోధము ఇలాంటి బొమ్మ, ఒక్కొక్కసారి ఆవేశం అనే బొమ్మ, ఒక్కొక్కసారి గర్వం అనే బొమ్మ అనగా విగ్రహాలను తయారు చేసి ఆ విషయాలనే బొమ్మలలో ప్రాణం నింపుతున్నారా? ఇదే సత్యము అనే అనుభవం చేసుకుంటున్నారు మరియు చేయిస్తూ ఉన్నారు. ఇదే సరైన విషయమే అని ప్రాణం నింపుతున్నారు.
ఆ తర్వాత ఏం చేస్తున్నారు? మీ పాట ఒకటి ఉంది కదా! మునిగిపో మునిగిపో అని దేవతలను ముంచేటప్పుడు. అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆ విషయము అనే విగ్రహానికి ముందు వెనుక అనేక స్మృతులతో బాగా అలంకరిస్తున్నారు. దానితో పాటు అక్కడ దేవికి లేదా విగ్రహానికి ఎలాగైతే నైవేద్యం పెడతారో అలాగే ఇక్కడ కూడా మీరు ఏ నైవేద్యం పెడుతున్నారు? జ్ఞాన విషయాలను వ్యతిరేక రూపంతో ఆలోచిస్తున్నారు, అనగా వాటిని నైవేద్యంగా పెడుతున్నారు. ఇది ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఈ గుణాలైతే అందరిలోనూ ఉంటాయిలే. డ్రామా అనుసారంగా అందరూ పురుషార్థులే. కర్మాతీత స్థితి తయారయ్యేది అంతిమంలో తయారవుతాములే. ఇలా జ్ఞానం యొక్క రకరకాల వెరైటీ పాయింట్లతో రోజు నైవేద్యం పెట్టి వాటిని గట్టిగా చేస్తున్నారు, పక్కా చేస్తున్నారు. మొదట పచ్చిగా ఉన్న దానిని భోజనం నైవేద్యంగా పెట్టి పక్కా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ పాయింట్లను అనగా ఆ నైవేద్యాన్ని ఒంటరిగా తినడం లేదు, తోటి వారికి కుటుంబీకులను అనగా పరివారంలో ఇతర సహయోగులను కూర్చుండబెట్టి వారి బుద్ధికి కూడా ఈ భోజనాన్ని స్వీకరింపచేస్తున్నారు. మీలో ఉండే విషయాలన్నీ వారితో షేర్ చేసుకుంటారు, పంచుతారు కదా. కానీ అంతిమంలో ఏం చేయాల్సి ఉంటుంది? జ్ఞానసాగరుడైన బాబా యొక్క స్మృతిలో జరిగిపోయిందేదో జరిగిపోయింది అని జ్ఞానసాగరుడి యొక్క అలలో, స్వవున్నత యొక్క అలలో, హై జంప్ చేసే అలలో, స్మృతి స్వరూపం యొక్క స్మృతి అలల్లో, మాస్టర్ జ్ఞానసాగర స్వరూపం యొక్క అలల్లో, ఇలా అనేక అలల మధ్యలో ఈ బొమ్మలను లేదా విగ్రహాలను ముంచేయాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తంలో సమయాన్ని ఏమంటారు? ఉత్పత్తి చేసి, పాలన చేసి, నైవేద్యం పెట్టి, అందరికీ పంచుకొని తిని, తర్వాత అంతిమంలో అలంకరణ అవన్నీ అయిన తర్వాత ముంచేయడం, ఇవన్నీ కూడా ఏమంటారు? భక్తిలో వాళ్ళకు చెప్తారు కదా, సమయం వ్యర్థం, ధనం వ్యర్థము అని మీరే చెప్తారు. అలాగే ఈ బొమ్మలాటలో సంగం యుగి సర్వశ్రేష్ఠ సమయం మరియు జ్ఞానం లేదా శక్తుల ఖజానాలను వ్యర్థంగా చేసుకోవడమే. కనుక ఈ చిన్న చిన్న విషయాలు ఏమయ్యాయి? బొమ్మలాట. ఈ ఆటలో మిమ్మల్ని మీరు బిజీ చేసుకోకండి. సదా శ్రేష్ఠ భాగ్యాన్ని చూసుకోండి. వర్తమాన సమయానుసారంగా ఇప్పుడు వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. వానప్రస్థీలు అంటే వయసు అయినటువంటి వారు బొమ్మలాటలాడరు. వానప్రస్థీలు ఏకాంతంగా మరియు స్మరణలోనే ఉంటారు. మీరందరూ బేహద్దులో అనంతమైన వానప్రస్థిలో సదా ఒకరి అంతంలోనే అనగా నిరంతరము ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇదే బేహద్దు వానప్రస్థ స్థితి. బాప్దాదా 3 నిమిషాలు డ్రిల్ చేయించారు. ఈ స్థితి మంచిగా అనిపిస్తుందా? ఏది ఇష్టంగా ఉంటుందో అది ఎప్పుడు స్మృతి ఉంటుంది. ఇప్పుడు బాబా లేదా మీరేం కోరుకుంటున్నారో ఒకే విషయం కోరుకుంటూ ఉన్నారు. తండ్రి మరియు పిల్లలు సమానమైపోవాలి అని. సదా స్మృతిలో లీనమై ఉండాలి. లీనమై ఉండడమే కోరుకోవడం లేదు, లీనమై ఉండడమే కాదు, సమానంగా అవ్వడమే లీనం అవ్వడం. అర్థమైందా? బాబా ఏం కోరుకుంటున్నారో మరియు మీరేం కోరుకుంటున్నారో ఈ సీజన్ స్వరూపాన్ని చూసేదా లేక కేవలం వినేదా? సమయం ఏమని పిలుస్తుందో తర్వాత చెప్తాను. భక్తులు ఏమని పిలుస్తున్నారో, దుఃఖి అశాంతి ఆత్మలు ఏమని పిలుస్తున్నారో, ధర్మ నేతలు, వైజ్ఞానికులు, రాజనీతిజ్ఞులు అంటే రాజకీయాల్లో ఉండేవారు ఏమని పిలుస్తున్నారో, ప్రకృతి కూడా ఏమని పిలుస్తోందో అన్ని తర్వాత చెప్తాను. ఓ ఉపకారి ఆత్మలు అని అందరూ పిలుస్తున్నారు. ఆ పిలుపు మీకు వినిపిస్తోందా లేక మీరు ఈ బొమ్మలాటలోనే బిజీగా ఉన్నారా? మంచిది, అందరి పిలుపులు తర్వాత చెప్తాను. మీరు కూడా అమృత వేళలో పిలుపులు వినండి. సదా శ్రేష్ఠ భాగ్యాన్ని స్మరణ చేసే వారికి, సదా బాబా సమానంగా స్మృతిలో లీనమై నిరంతరం ఏకాంత వాసిగా ఉండేవారికి, ప్రతి గడియను సఫలం చేసుకునే సఫలతామూర్తులకు భక్తి యొక్క ఆటను సమాప్తి చేసి
మాస్టర్ జ్ఞాన స్వరూపంగా, స్మృతి మరియు సమర్థ స్వరూపంగా అయ్యే వారికి ఇటువంటి పదమాపదం భాగ్యశాలి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.